వంశీ రెస్పాండ్. వర్మ గారు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు అలాగే 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వింటా ఉన్నాను సార్, ఇందాక సురేష్ గారు, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు, వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి తరపున వచ్చినటువంటి ప్రతినిధిగా నాపై ఉంది. కాబట్టి ముఖ్యంగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయినటువంటి అమరావతి మీద సురేష్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, పసుపులేటి సురేష్ గారు, ఇప్పుడు ఇక్కడ ఇద్దరు సురేష్లు ఉన్నారు కాబట్టి పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్సీకి చెందినటువంటి పసుపులేటి సురేష్ గారు, ఆయన ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని అన్నారు. ఏంటిదంతా, దాని మీద అప్పులు ఎందుకు తెస్తా ఉన్నారు అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సార్, అమరావతి మోడల్ అంటే ల్యాండ్ పూలింగ్ ప్లస్ ల్యాండ్ మానిటైజేషన్. ప్రభుత్వం రైతు నుండి భూమి తీసుకుని అభివృద్ధి చేసి కొంత భూమిని అమ్మి అదే డబ్బుతో నగర నిర్మాణం చేస్తుంది. ఇది భారంగా అప్పులు కాదు, ఆస్తి ఆధారిత అభివృద్ధి అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది డెబిట్ కాదు, డెవలప్మెంట్ డ్రైవన్ రెవెన్యూ అమరావతి ప్రాజెక్టు. రైతులకు న్యాయం చేసినటువంటి ఏకైక మోడల్ ఈ ల్యాండ్ పూలింగ్ అండ్ ల్యాండ్ ఎక్వైజేషన్. 30,000+ ఎకరాల రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. వారికి ప్లాట్లు తిరిగి ఇస్తా ఉన్నారు, వార్షిక యాన్యుటీ ఇస్తా ఉన్నారు, భవిష్యత్తులో విలువ పెరిగేటటువంటి ఆస్తి కూడా వారికి ఇస్తా ఉన్నారు. రైతు భాగస్వామిగా ఉన్న క్యాపిటల్ ఇది, బలవంతంగా తీసుకున్నది మాత్రం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ కూడా రైతుల త్యాగాల వల్ల వచ్చిన రాజధాని మేమందరం కూడా చెప్తా ఉన్నాం. ఇక ప్రభుత్వంపై ఫైనాన్షియల్ భారం అమరావతి వల్ల లేదు అనేది మరొకసారి చెప్తా ఉన్నాం. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే ట్యాక్స్ పేయర్స్ డబ్బు మీద భారం లేదు, రాష్ట్రానికి అప్పులు పెరగవు, ఇతర రాజధానులు వేల కోట్ల రూపాయల అప్పులతో నిర్మించబడ్డాయి. సో ఇక ఇట్లాంటి విషయాలన్నీ కూడా సురేష్ గారికి మరి అర్థం కావేమో, అర్థమయ్యేటట్లు చెప్తాం. ఇక కేఎస్ ప్రసాద్ గారి విషయానికి వస్తాం. ఆయన పాపం బుద్ధుల్లాగా ఇట్లా ఏళ్ళు నుంచోబెట్టి చూస్తా ఉన్నాడు. సార్, కొంచెం టైం ఉంది, ఇద్దరు మాట్లాడుతురు. కానీ కేఎస్ ప్రసాద్ గారు ఏం సార్ అది అంటా ఉన్నారు, సిరిపురం జంక్షన్ లో డెక్ బిల్డింగ్ కట్టారు. ఆ డెక్ బిల్డింగ్ గురించి ఆయన మాట్లాడినటువంటి 7 నిమిషాల్లో 70 సార్లు ప్రస్తావించారు. డెక్ బిల్డింగ్, డెక్ బిల్డింగ్, డెక్ బిల్డింగ్. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమేం కట్టారు సార్? చెప్పండి. మొన్న 5 సంవత్సరాలు ఎక్కడ కూర్చొని పాలించారు సార్? ఎక్కడ కూర్చుని సచివాలయం ఎవరు కట్టించారు సార్? అసెంబ్లీ ఎవరు కట్టించింది సార్? ఇక విశాఖపట్నంలో ఎన్ని కట్టడాలు తీసుకురాలేదు సార్? ఇప్పుడు వస్తున్నటువంటి గూగుల్ సార్, అంతకుముందు వచ్చినటువంటి కాగ్నిసెంట్ సార్, అంతకుముందు వచ్చినటువంటి ఎసెంచర్ సార్, ఇట్లాంటి డెక్ బిల్డింగ్ 190 కట్టారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఒక డెక్ బిల్డింగ్ కట్టాడు, డెక్ బిల్డింగ్ కట్టాడు, డెక్ బిల్డింగ్ కట్టాడు 57 కోట్ల రూపాయలతోటి. ఇక అయిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని అబ్బో ఆ డెక్ బిల్డింగ్ చాలు, ఇక విశాఖ ప్రజలకు పాపం. ఉత్తరాంధ్రకి డెక్ బిల్డింగ్ కట్టేశాడట జగన్మోహన్ రెడ్డి. ఇక దాంతో అసలు చాలా చేశాడట. ఈ పెద్ద మనిషి వచ్చేసి ఈ రోజు డిబేట్ లో చెప్తా ఉన్నాడు, అట్లాంటి డెక్ బిల్డింగ్ 190 కడతాడు చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తించాలా కేఎస్ ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి. ఒక డెక్ బిల్డింగ్ కట్టేసి ఇక ఉత్తరాంధ్ర ప్రజలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు శాసించేసినట్లు, పాలించేసినట్లు, ఇక వాళ్ళ పాలిట నెత్తిన నీళ్లు పోసినట్లు కేఎస్ ప్రసాద్ గారు చెప్తా ఉంటారన్నమాట. అట్లాంటి డెక్ బిల్డింగ్లు 190 కడతారు సంవత్సరానికి చంద్రబాబు నాయుడు. ఉదాహరణకి కియా తీసుకోండి, అట్లాంటి పరిశ్రమ తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి వల్ల అయ్యిందా? విశాఖపట్నానికి విశాఖపట్నానికి తీసుకొచ్చినటువంటి ఒక్క పరిశ్రమ చూపించండి. ఈ రోజు గూగుల్ తీసుకొస్తే అదొక ఏమంటారు దాన్ని, అదొక గోడౌను, దాని వల్ల రాష్ట్ర ప్రజలకు ఏంటో ఉపయోగం అని ఫస్ట్ అంటారు. ఆ తర్వాత వచ్చేసి అది మేమే తీసుకొచ్చామని అంటారు. ఆ తర్వాత ఈ రోజు మెటల్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే దానికి ఒరిస్సా వాళ్ళు తీసుకుని వస్తారు, అది కాదు మంది కాదని అంటారు. సరే, ప్రజలు యాక్సెప్ట్ చేసిన తర్వాత అది మేమే తెచ్చామంటారు. ఈయన చెప్పే దానిలో ఆ డెక్ బిల్డింగ్ గురించి చెప్పేసి ఒక ఉత్తరాంధ్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఏలేసినట్లు, ఇక వాళ్ళ పాలిట నెత్తిన నీళ్లు పోసినట్లు కేఎస్ ప్రసాద్ గారు బిల్డప్ అండ్ కవరింగ్ ఇయ్యాలన్నమాట. అట్లాంటి బిల్డింగులు 100 కడతారు చంద్రబాబు నాయుడు గారు, ఇందులో డౌటే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగా రేపు పార్లమెంట్ లో రాబోతుంది. ఒకవేళ మనందరికీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి రేపు పార్లమెంట్ లో తెలిసిపోయింది. రేపు పార్లమెంట్ లో వాళ్ళు దానికి వ్యతిరేకమా లేదంటే అనుకూలమా అనేది సచ్చినట్టు చెప్పాలి కదా. రేపు తెలిసిపోయింది, రేపు వెయిట్ అండ్ సీ. ఏం నవ్వారు కేఎస్ ప్రసాద్? నీ నవ్వు చూడటం కోసమే అనుకుంటా. ఇప్పుడు ఫస్ట్ సంతోషించేది నువ్వే కదా. చెప్పండి.
కంపారిజన్స్ ఇవ్వండి. డెక్ బిల్డింగ్ కాస్ట్ ఎంత అయిందో, దీని బిల్డింగ్ కాస్ట్ ఎంత అయిందో 50,000 కోట్లు, సిఆర్డీ బిల్డింగ్ కాస్ట్ ఎంత అయింది చెప్పండి వంశీ గారు. ప్రభుత్వం ప్రతినిధిగా అకౌంటబిలిటీ ప్రజలకు తెలియాలి కదా, అప్పుడే కదా మీ ప్రభుత్వం జనరంజక పాలన చేస్తుందో లేదో. ఉత్తరాంధ్రకి ఏం చేసిందంటే ఎన్ని చెప్పాలా, వద్దాను ఉన్న స్టీల్ ప్లాంట్ తరలిపోకుండా ప్రధానమంత్రి నిలదీసిన ధైర్యం ఉన్నదాన్ని స్వాహా నీళ్లు నువ్వు లేచి వదిలేయడం కాదు. వైజాగ్ పార్లగా ఇది కూడా మీరే తెచ్చుకుని క్రెడిట్ తీసుకుంటే తీసుకోండి, నాకే అర్థం కదా. 33,50,000 కోట్ల ఒప్పందాల్లో తవ్వుకుని తెచ్చుకుని పెట్టుకుంటే పెట్టుకోండి. భూస్థాపన బిల్డింగ్ కట్టించినట్టు ఓల కంటే మీరు చెప్పిన 190 బిల్డింగ్లు కట్టగలరట. ఈ ఠాగుణితమే పరిమితం అవుతుంది గారు. వాస్తవాలు మారుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,500 కోట్లతో సచివాలయం హైకోర్టు భవనం కట్టి ఏదే కట్టామన్నట్టే ఉంటది. ఈ రోజు అడిగితే